బయటికి వెళ్ళి వెనక్కి వచ్చిన ఆయనే కదా. వెనక్కి ఎక్కడ వచ్చారు? ఫస్ట్ వైసీపీలో ఉండి 2014 అప్పుడు చివరికి టికెట్ ఇవ్వట్లేదనేసి చివరి నిమిషంలో జగన్ ఎదురుగుండా కాళ్ళు మీద కాలేసుకుంటే ఊరుకోడు, అహంకారి అది ఇదని తీవ్రస్థాయిలో విరుచుకుపడి బీజేపీకి వెళ్ళారు. అప్పుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికలప్పుడు ఫస్ట్ తెలుగుదేశం టికెట్ ఓకే అయింది. రేపు పొద్దున బీఫామ్ ఇస్తాను అని చెప్పి లోకేష్ చెప్పినా సరే ఈయన చేయించుకున్న అంతర్గత సర్వేలో అక్కడ వైసీపీని గెలుస్తుందని తెలిసి ఆ పీకే టీం ద్వారా సీట్ సంపాదించుకున్నారు. అదే ఆయన చెప్పేదని నన్ను పీకే పిలిచాడు కాబట్టి వచ్చాను, నాకు నేను రాలేదని ఆయన పీకే ఈయన పిలిచాడా లేకపోతే పీకే పట్టుకున్నాడా ఏదైనా సరే జరిగింది. అదే అంటే ఆయన పిలవగానే రావాల్సిన నెసిటీ లేదు కదా, తెలుగుదేశంలోనే ఉండొచ్చు కదా. తెలుగుదేశం గెలవదని డిసైడ్ అయ్యాకనే ఇటు వచ్చాడు ఆయన, అది క్లియర్. కాబట్టి అట్లాగే అంటే ఆయనతో ఈయన కంపేర్ చేయలేమేమో, రఘురామకృష్ణ రాజు గారితో వాళ్ళని కంపేర్ చేయలేము. అంటే ఎవరైనా నాయకులే కదా. అంటే ఈయనైతే ఇంకా కుటుంబ సన్నిహితుడు ఆ యాంగిల్లో, కానీ అంత సన్నిహిత్యం ఉంటే బయటికి పోడు కదా. ఇప్పుడు అతని పేరేంటి, బాలినేని కుటుంబ సన్నిహితుడు, రోజు సతాయిస్తానే ఉంటాడు జగన్. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు రేపు పొద్దున షర్మిల ఒకటే వెనక్కి రావాలి అంటే సొంత వాళ్ళు కాబట్టి